మారం గారికి అందరికీ తెలుసు, అత్యంత సీనియర్ మోస్ట్ మాస్టర్. వారి యొక్క మేడం చంద్రకళ మేడం, చంద్రకుమారి మేడంకు గట్టిగా చప్పట్లు కొడదాం. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. వారి ఇంట్లోనే ఆ జ్ఞానాన్ని ఎంతో సజ్జన సంగతి నేర్చుకుంటూ ఆ కరక నుంచి నా ప్రయాణం అక్కడే వారి పరిచయం. మరి మహేశ్వర మహాపీరుడికి ఎంతో సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆ పిరమిడ్ అంత సుందరంగా రావడంలో ప్రముఖ పాత్ర వారిది. ఎంత అభినందించినా తక్కువే. వారి యొక్క జ్ఞానం అపారం. వారి ద్వారా ఈరోజు సందేశం తీసుకుందాం. ఒకసారి ఇక్కడ గ్రేట్ మాస్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు దామోదర్ మహాస్వామి, మరి ఇంకోరు వంశీ కిరణ్. మరి దామోదర్ మహాస్వామి గత సంవత్సరం పైన ప్రతిరోజు మార్నింగ్ జూమ్ క్లాసులు నడుపుతున్నారు. ప్రముఖంగా అందరికీ తెలిసిపోయారు. వంశీ కిరణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలని పని లేదు. ఇప్పుడు సద్గురు మూమెంట్ని తీసుకొని వచ్చి సిద్ధిబాబా భక్తులందరినీ కూడా ధ్యానులుగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. ధ్యానం ఎవరైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ముక్కులోని గాలి మరి ముక్తికి దారి అని, అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠమని, ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభమని, ధ్యానం అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతో, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంకేతం అనేటువంటి 4 అంశాలతో దేశాన, నగరాన, పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, ఆటవిక గూడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన ధ్యానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినారు ఒకే ఒక్కరు. ఆయన పేరు పితామహ పత్రిజీ. ఈ మహానుభావుని దివ్య మార్గదర్శకత్వంలో 98 నవంబర్ 21న మా మేనల్లుడు బ్రహ్మర్షి ప్రేమనాథ్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. 98 డిసెంబర్ దాకా నా జీవితం వేరు, 99 జనవరి నుంచి నా జీవితం వేరు. అప్పటి వరకు నేను భక్తి, ఆ తర్వాత ముక్తి. అందుకే నేను పత్రిజీ బుక్ ఏమన్నారు, భక్తి నుండి ముక్తికి అని. అది త్రోవలో ఉంది. ఈ డార్మెటరీస్ పూర్తి అయిన తర్వాత ఆ పుస్తకాన్ని ప్రచురణకి ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఈరోజు మహాశివరాత్రి. పరమశివుడు భోళాశంకరుడు. ఆయనకు వరం ఇవ్వడమే తెలుసు, వెనికిపోవడం తెలియదు. ఎన్నిసార్లు ఆయనకు వరాలు ఇచ్చి ఇరుక్కున్నాడో తను. గజాసుడికి వరం ఇచ్చాడు, ఆత్మలింగమై కూర్చున్నాడు. ఆయనకు బయటికి తీసుకోవడానికి మహావిష్ణువుకు బ్రహ్మకు తల ప్రాణం తోక్కొచ్చింది. భస్మాసుడికి వరం ఇచ్చాడు, మరి ఆయన నా భస్మా నుంచి బయటపడడానికి మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తవలసి వచ్చింది. శుక్రాచార్యుని వరం ఇచ్చి ఆయన హృదయంలో కూర్చున్నాడు పరమశివుడు. ఆయన్ని బయటికి తీసుకోవడానికి కచుని పంపాల్సి వచ్చింది దేవతలు. మరి అంటే వరం ఇవ్వడమే తెలుసు, వెనక్కిపోవడం తెలియదు. అలాంటి వాడు పత్రిజీ. ఆయనకు ఎవరినైనా చెప్పించగలడు దుర్వాసులాగా, కానీ చెప్పించాడు. ఇంతవరకు పత్రిజీ చెప్పించిన దాఖలాలు కానీ సందర్భాలు లేవు. వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారులే, లేదా వాళ్ళే మార్పు తెచ్చుకుంటారులే అంటే గొప్ప క్షమాగుణం అంతే. ఎంత గొప్ప క్షమాగుణం అంటే 98 నవంబర్ 21 నుంచి ఆయనతో 98 డిసెంబర్లో ఆదంలో ప్రేమనాథ్లో కలిశాను నేను. ఈ రోజు వరకు ఆయనతో ఎంతమందికి ఎంత సాన్నిధ్యం ఉందో నాకు తెలియదు, కానీ నాకు, నా కుటుంబానికి అత్యంత సాన్నిధ్యం. మా భాగ్యం కొద్దీ 2000 మే 31 మేము సికింద్రాబాద్ చేరితే ఆయన 2000 జూన్ నెలలో హైదరాబాద్కి హెడ్ ఆఫీస్ మార్చుకుని వచ్చారు. అప్పటి నుంచి కార్ఖానాలో మేము చేసిన కార్యక్రమాలు, నేను నిర్మల చేసిన కార్యక్రమాలు, 7 రోజుల సండే టు సండే ప్రోగ్రాం, 8 రోజుల ధ్యాన కార్యక్రమాలు, 40 రోజుల ధ్యాన కార్యక్రమాలు, ఇంటింటా ధ్యాన కార్యక్రమాలు, సికింద్రాబాద్ ధ్యాన మహాయజ్ఞం, లలిత కళాతోరణంలో, అగ్రసేన్ భవన్లో, అశోక గార్డెన్స్లో, లుంబిని గార్డెన్స్లో, హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఎన్ని కళ్యాణ మంటపాలు ఉన్నాయో అన్ని కళ్యాణ మంటపాల్లో పత్రిజీతో, న్యూటన్తో, ఎంతోమంది మహానుభావులతో, ఎంతో పెద్ద 5000 మంది హాజరైన సభలు కూడా చేసిపోయాను నేను నిర్మల. ఒక 6-7 సంవత్సరాలు ఒక మహావైభవంగా ప్రచారం చేశాం. ఈరోజు హైదరాబాద్లో బేస్ ఏదైనా ఉంది అంటే ఆ బేస్ కార్ఖానా నుంచి ఉంది. మా భాగ్యం కొద్దీ ఆ ప్రోగ్రాముల వల్ల పత్రిజీ నెలకు కనీసం 3 రోజులు 4 రోజులు మా ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికి 3 రోజులు 4 రోజులు వస్తే
2000 నుంచి 2006 వరకు దాదాపు వస్తే 100 మంది వచ్చేవారు, 120 మంది వచ్చేవారు. ఎంతమంది వచ్చినా మా అన్నపూర్ణ, నా భార్య చంద్ర అంతమందికి అన్నం వండి పెట్టేది. 100 మంది వచ్చారా, 150 మంది వచ్చారా, మేము ఎప్పుడు ఎవరిని విరాళం అడగలేదు, ఎప్పుడు ఎవరు వాళ్ళు వచ్చి సహాయం చేస్తే తప్ప సహాయం అడగలేదు. నాకు గుర్తుండగా 2018 మే జూన్లో ఆయన మా ఇంటికి వచ్చారు. మేము ఇక్కడ సెప్టెంబర్లో వచ్చాం ఆయన ఆర్డర్ మీద. పదార్థం టేబుల్ సార్ 11:30కు వచ్చారు. టేబుల్ పైన అన్ని కర్రీస్ అన్నీ చేసి ఉన్నాయి, రైస్ ఒక్కటే పెట్టాలి. ఆయన మూతలన్నీ తీసి ఏమేం చేశారు చూశాడు. చూసి మారం పదార్థం చాలామంది ముందే 100 మందికి ఉన్నట్లుంది, నువ్వు ఎంతమందిని పిలిచావు అన్నాడు ఆయన. సార్ 20 మందిని పిలిచాను, కానీ 80 మంది గ్యారంటీకి వస్తారని చెప్పాడు. 120 మంది వచ్చారు. మరి కూరగాయలు అన్నీ ఉన్నాయి, స్వీట్ తక్కువైతే పక్కన తెప్పించి స్వీట్ స్టాల్లో అన్నం వండుతున్నారు, పెడుతున్నారు. ఆ విధంగా ఎన్నడూ వెనక్కిపోలేదు. ఎందుకు వెనక్కిపోలేదు చెప్పాను కదా, ధర్మ కుటుంబం, దాన కుటుంబం. 98 వరకు నా జీవితం వేరు, 99 నుంచి నా జీవితం వేరు. ఆ మార్గంలో వచ్చాం, ఇక్కడికి వచ్చాం. మహేశ్వర మహాపిరమిడ్. నా పేరు శివప్రసాద్, నా పేరు శివప్రసాద్. రేపటి రోజు శివరాత్రి అయినా నెక్స్ట్ డే అమావాస్య రోజు పుట్టాను. ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకి. నా పేరు సత్య శివప్రసాద్. శ్రీశైలం పదంలో ఉన్నాం మేము. శ్రీశైలం పదంలో మా ఊరు ఆత్మకూరు. శ్రీశైలానికి ఆత్మకూరుకు మధ్యలో ఉంటుంది మా ఊరు. శివరాత్రి అయినా నెక్స్ట్ డే పుట్టాను నేను. నా పేరు శివప్రసాద్, సత్య శివప్రసాద్ పెట్టుకోండి. సత్యాన్ని ఎందుకు పెట్టాను ఆయన? మా నాన్న మా ఇంట్లో 3 నెలలకు ఒకసారో నెలకు ఒకసారో సత్యనారాయణ వ్రతం చేసేవారు. మా అన్నకు చంద్రశేఖర్ అని పేరు పెట్టుకున్నాడు. నా పేరు సత్యనారాయణ అని పెట్టాలనుకున్నాడు ఆయన. కానీ శివరాత్రి అయిన మరుసనాడు పుట్టాను కనుక సత్య శివప్రసాద్ పెట్టాడు. 6th క్లాస్లో మా హెడ్ మాస్టరు స్కూల్లో చేర్చేటప్పుడు పేరు చాలా పొడుగ్గా ఉందని శివప్రసాద్ సత్య తీసేశాడు. ఎందుకో నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు. పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ నా పేరులో సత్య అనే పేరు కట్ చేసేయారని దిగులు చేసేవాడిని. ఆ తర్వాత అందరూ ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. మా బంధువులు, మా ఊళ్ళో అందరూ నన్ను ప్రసాద్ అయ్యానే పిలుస్తారు తప్ప శివప్రసాద్ ఎవరు పిలిచారు. పిరమిడ్ సొసైటీలో నాకు కోపం వచ్చి పొర్రపాటున కూడా ప్రసాదం పిలవకుండా మా ఆరం శివప్రసాద్ని పిలిపించుకున్నాను నేను. ఎందుకు? నాకు ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉంది. పేరు శివప్రసాద్. అట్లే సత్య లేదు నా పేరులో. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను సత్యంలో బతుకుతున్నాను, సత్య శివప్రసాద్ అయిపోయాడు. అందుకే శివుడు అంటే నాకు మహాప్రీతి. అవకాశం వచ్చింది ఈ మహేశ్వర మహాపిరమిడ్లో ఆ స్వామికి ఆ కైంకర్యాన్ని పూర్తి చేయడానికి, భక్తి నుంచి ముక్తి చేరే మార్గంలో. నిజంగా నా జీవితం నాకు 67 నుండి 68 వస్తుంది. రేపటికి 67 ఈరోజు పూర్తవుతుంది. నా జీవితంలో ఎన్నో పెద్ద పనులు చేసిన, చిన్న పనులు నేను చేయలేదు. ఎప్పుడు జాయింట్ వర్క్సే. పని చేయడం, రిస్క్ తీసుకోవడం, నెత్తిన బరువులు పెట్టుకోవడం, అప్పులు పెట్టుకోవడం, అప్పులు తీర్చడం, జీవితం అంతా అదే గడిచిపోయింది. కానీ చేతిలో డబ్బు పెట్టుకొని చేసిన పని మహేశ్వర మహాపిరమిడ్. 6 కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది మాకు. ఎలా వచ్చిందో తెలియదు. ఆ పని చూసి ఆనందించి బాలకృష్ణ 2012లో నేను ఈ పిరమిడ్ కోసం వర్క్ చేయాలి అనుకున్నాను. కానీ నాకేం హెల్ప్ కోఆపరేషన్ చేయలేదు. మారంగారు మీరు చేసే కృషి చూసి నాకు మీతో జాయిన్ కావాలనిపిస్తుందని 2019 అక్టోబర్ నుంచి బాలకృష్ణతో జాయిన్ అయ్యారు. ఇక వెనుక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. పత్రిజీ యొక్క ఆశీర్వాదం, తోడ్పాటు, బాలకృష్ణ యొక్క సహాయ సహకారాలు ఆ మహేశ్వర మహాపిరమిడ్ని సర్వాంగ సుందరంగా పూర్తి చేయనిచ్చాయి. ఎంత సర్వాంగ సుందరంగా అంటే నేను మాటలో చెప్పలేనంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే అవకాశాన్ని ఇచ్చాయి. సౌండ్ షీట్స్, వాటర్ ప్రూఫింగ్ షీట్స్ లోపల వెల్డింగ్లన్నీ ఊడిపోయాయి. ఆ వెల్డింగ్లన్నీ చేయడం, పెయింట్ చేయడం, ఆ పైన సౌండ్ ప్రూఫింగ్ షీట్, సింథటిక్ వూల్ వేయడం, షీట్లు వేయడం, సౌండ్ ప్రూఫింగ్. ఒకప్పుడు కింద సూడి పరిచే చెప్తాం వచ్చేది. ఇవాళ గట్టిగా పికెటిల్ అరిచినా కూడా ఈ సౌండ్ రాదు. అంత అద్భుతంగా సౌండ్ ప్రూఫింగ్ జరిగింది. అంత అద్భుతంగా సౌండ్ సిస్టమ్ జరిగింది. పిరమిడ్లో కూర్చోండి, ఒక 40 నిమిషాలు ఓంకారం వస్తుంది, తర్వాత 40 నిమిషాలు పత్రిజీ ఫ్లూట్ వస్తుంది. కంటిన్యూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వస్తూనే ఉంటుంది. ఆ విధంగా సౌండ్ సిస్టమ్ వచ్చింది, లైటింగ్ వచ్చింది, కింద క్రిస్టల్ పాండ్ వచ్చింది. వీటన్నిటితోడు వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించడానికి సప్తర్షులు అక్కడ వచ్చి కూర్చున్నారు. పూర్ణ కుంభంతో వారు ఆహ్వానిస్తున్నారు. ఆ సప్తర్షులను చూడండి, వాళ్ళు యాస్ట్రల్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళ పాదాలు కనపడవు. పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ఉన్నారు. గణపతి, సిద్ధి, బుద్ధి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఎవరికి ఎక్కడ పాదాలు కనపడవు. ఎందుకో వాళ్ళు యాస్ట్రల్ ఫామ్లో కూర్చున్నారు. గమనిస్తే అర్థమవుతుంది, వాళ్ళు వాళ్ళ యాస్ట్రల్ బాడీలు ఇక్కడ తిరుగుతూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాయి. సప్తర్షులు మీరు ఎక్కడైనా చూసింటారు. ఆ విధంగా పూర్ణ కుంభంతో సప్తర్షులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్కడ ఉండదు. ఈ మేధస్సులో వచ్చింది, అది అమలైంది.
దాన్ని చూసి పత్రిజీ పరవశించిపోయారు. ఇదంతా ఎలా వస్తుంది? ఈ పని చేయడానికి మహేశ్వరుని తరఫున నాకు ఇద్దరు మహానుభావులు తోడ్పడుతున్నారు. ఒకరు దేవశిల్పి విశ్వకర్మ, రెండు దేవ కోశాధికారి కుబేరుడు. వాళ్ళిద్దరు నా వెంట ఉండి మరీ పని చేయించారు. అందుకు ఆ పని సాధ్యం. అంతా అయిన తర్వాత ఆ ముందు పక్క బండలు చూస్తే పగిలిపోయినాయి. ట్రాక్టర్లు తిరిగి అది చేసి ఇది చేసి 2012లో ఎప్పుడు వేశారు, అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఇంత సర్వాంగ సుందరమైన పిరమిడ్ ఇది, ఆ ఫ్లోరింగు అని నిమిషాల మీద మధుర నుంచి లైట్గా గ్రాండ్ తెప్పించి పైనుంచి కింది వరకు పరమాద్భుతంగా ఎంతో అందంగా సుందరంగా ఆ గ్రానైట్ ఫ్లోరింగ్ వేయగలిగాం. ఇదంతా ఎలా సాధ్యమైంది? మహేశ్వరుని సంకల్పం, పత్రిజీ యొక్క ప్రోత్సాహం, ఆశీర్వాదం, కుబేరుడు విశ్వకర్మ మరి వారిద్దరి యొక్క యాస్ట్రల్ ఇన్ఛార్జ్ లోక్సాంగ్ రాంప వారి వల్ల ఈ పని జరిగింది. ఎన్నోసార్లు మీరు ఎక్కడైనా ఏ పిరమిడ్ అయినా కట్టాలన్నా మధ్యలో ఆగిపోయినా కుదరకపోయినా లోక్సాంగ్ రాంప మాస్టర్ని పిలవండి. పిలిచి ఆ మాస్టర్ని అడగండి, మీరు పిరమిడ్ ఇన్ఛార్జ్గా ఉండండి, యాస్ట్రల్ ఇన్ఛార్జ్గా, మాకంతా క్లియరెన్స్ ఇవ్వండి అంటే ఆ పిరమిడ్ పూర్తవుతుంది. నేను ఆదంలో అదే ప్రయోగం చేశాను, పాలకొల్లో అదే ప్రయోగం చేశాను, చింతామణిలో అదే ప్రయోగం చేశాను. ఎక్కడెక్కడ పిరమిడ్ లాగిపోయి ఉంటే లోక్సాంగ్ రాంప మాస్టర్ని పిలిచి వారిని ఇన్ఛార్జ్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తే వారి యొక్క కాన్షియస్నెస్ అక్కడ ఉంది, ఆ పిరమిడ్ పూర్తవుతుంది. లోక్సాంగ్ రాంప మాస్టర్ ఈ భూమిపైన పిరమిడ్ల నిర్మాణానికి ఇన్ఛార్జ్. విషయాన్ని ఎవరైనా దయచేసి గుర్తుపెట్టుకోండి, నా అనుభవంలో నేను చెప్తున్నాను. ఈ మహేశ్వర మహాపిరమిడే కాదు, వశిష్ఠ గౌతమ్కి నేను 3 సంవత్సరాలు పనిచేశాను. 2009, 10, 11 అక్కడ రైతులు అగ్రిమెంట్ అయిపోయిందని ల్యాండ్ ఇవ్వకపోతే శంకరెడ్డి గారు నన్ను పిలిస్తే వెళ్ళి సొసైటీ రిజిస్టర్ చేసి ఆ సొసైటీకి నేను ప్రెసిడెంట్గా ఉండి 2 కోట్ల రైతులను కాళ్ళు పట్టుకుని రాముగారు రైతు నాయకులను ఒప్పించుకుని 2,97,00,000కు ఆ ప్లాట్లు అమ్మి రైతులందరికీ డబ్బు కట్టి 5 ఎకరాల ల్యాండ్ వశిష్ఠ గోత్రం మిగిలించి వచ్చిన వాడిని నేను. చాలామంది తెలియదు విషయం, నేను చేసిన పని సందర్భం వచ్చిందిగా చెప్పుకుంటున్నాను. ఎందుకు చేయాలనిపిస్తుంది? భక్తి నుంచి ముక్తి పోయే మార్గంలో ఈ భూమి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎంత చేయగలిగితే అంత చేయాలి. అక్కడ పోయి చేసేదేముంది, ఇక్కడ చేయాలి. జన్మ తీసుకున్నాం, ఇక్కడికి వచ్చాం, ఇచ్చిన డబ్బును సద్వినియోగం చేద్దాం. సద్వినియోగం చేస్తుంటే డబ్బు అదే వస్తుంది. నా అనుభవంలో నేను చెప్తున్నాను. డబ్బు పత్రిజీ చెప్పారు, ఈ భూమి పైన డబ్బు కావలసినంత ఉంది, జ్ఞానానికి లోటు ఉంది. ఆ జ్ఞానాన్ని మనం ఇవ్వగలం, ప్రజలు మనకు డబ్బు ఇస్తారు, అట్లే డబ్బు వస్తుంది. ఎప్పుడు వస్తుంది డబ్బు? పని చేస్తుంటే డబ్బు వస్తుంది. మనుషులకు దుష్కర్మలైనా సుకర్మలైనా వెంబడిస్తాయని దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రోచర్స్ ఓపెన్ చేయమని చిన్న ఉదాహరణ చెప్తాను నేను. శ్రీరామచంద్రమూర్తి క్రుద్ధుడై విలపిస్తూ సీతాదేవిని అడవికి పంపడానికి కారణం ఎవరు? చాకలివాడు. నేను భాగవతం చదువుతూ ఉన్నప్పుడు మధురా నగరానికి కంసుడు పిలిపిస్తే కృష్ణుడు పోతాడు. బాలకృష్ణుడు, వాళ్ళ వయసు 12 సంవత్సరాలప్పుడు. బాలకృష్ణుడు బలరాముడు ఇద్దరు వెళ్తారు. వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక చాకలివాడు అడ్డం వస్తాడు. వాడు ఎదురొస్తే ఆ చాకలివాడిని ఆపి, అరే ఈ గుడ్డలు ఎవరికి తీసుకెళ్తున్నావు అన్నాడు. కంసప్రభువు అంతఃపురానికి ఇవి కంసప్రభువు కుమారులు, అల్లుళ్ళు, చిన్నపిల్లవాళ్ళు వేసుకునే దుస్తులు, ఇవి చలవ చేసి తీసుకెళ్తున్నాను అన్నాడు. అంటే మేమిప్పుడు కంసుడు మా మేనమామ, ఆయన భవనానికి వెళ్తూ ఉన్నాం, మాకు గుడ్డలు ఇవ్వు అంటాడు కృష్ణుడు. అంటే వాడు ఇవ్వడు. కంసుడు మిమ్మల్ని పిలిపించింది గౌరవించడానికి కాదు, మీ పీచ మనర్చడానికి. అక్కడ చాణురుడు అని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మల్లుడు ఉన్నాడు. వాడి చేతిలో, అతని చేతిలో మరణించకపోతే కోలయాపీడం అనే అశ్వం ఉంది. అక్కడ అశ్వం కాదు, ఒక గజం ఉంది. ఆ ఏనుగు చేతిలో మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేశాడు. మీకెందుకు ఈ గుడ్డలు, మీ ముఖాలకు గుడ్డలు కూడానా అని హేళన చేశాడు. వెంటనే ఏం చేశాడు శ్రీకృష్ణుడు? వాడి తల మీద కుట్టాడు. వాడు అక్కడే రక్తం కక్కుని చచ్చిపోయాడు. నేను చాలాసార్లు ఆలోచించాను, శ్రీకృష్ణుడు ఏంటి రాక్షసుని చంపితే అర్థం ఉంది, చిన్న తప్పు చేసి చాకలి వాడిని ఎందుకు చంపాడు అని మన ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను. ఆ చాకలివాడు మళ్ళీ ఈ జన్మ తీసుకుని కంసుని ఆస్థానంలో చాకలివాడైతే అక్కడ ఆ దుష్కర్మకు శ్రీకృష్ణుని చేతిలో పండించాడు. అట్లా వెంబడిస్తాయి కర్మలు అలా వెంబడిస్తాయి. సుకర్మలైనా దుష్కర్మలైనా. దయచేసి బాగా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు తన జీవితకాలంలో ఒక్కసారి వినిపించాడట. శ్రీకృష్ణుని చూడండి, ఆనంద దేవుడు ఆయన, ఆనంద దేవుడు.
ఆయన ముఖంలో చిరునవ్వు చెరగకుండా ఉన్న సమయమే లేదు. ఎప్పుడు చూసినా ఆనంద దేవుడిగా దర్శనమిస్తాడు. వేణువు పట్టుకుని వేణు వాయిస్తూనో, సరదాగా మాట్లాడుతూనో, భార్యతో శృంగారంలో మునిగి తెలుతూనో, అందరికీ యోగాన్ని చెబుతూనో ఎంత గంభీరంగానూ ఆనందంగానూ కనిపిస్తాడు తప్ప ఎప్పుడూ విలంబించాడు ఆయన. శ్రీకృష్ణుడు అంటే వర్తమానం, వర్తమానమే బహుమానం. బ్రహ్మ అంటే గతం, విష్ణు అంటే వర్తమానం, శివుడు అంటే భవిష్యత్తు. ఎస్టర్డే ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, టుడే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, టుమారో ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. నిన్నటి ప్రయోగంతో నేటి ప్రయోగాన్ని, నిన్నటి అనుభవంతో నేటి ప్రయోగాన్ని విజయవంతం చేసుకోవాలి, రేపటి అంచనాను అందుకోవాలి. ఇది మానవ జీవితం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే కేవలం త్రిమూర్తులు తెలుసు. బ్రహ్మకు సహాయం చేసేది జ్ఞానం గురించి సరస్వతీదేవి, అందుకని ఆయనకు భార్యగా సరస్వతిని ఇచ్చారు. విష్ణు పాలనకు తోడ్పడేది లక్ష్మీదేవి, సంపదలకు అధినేత్రి, అందుకని విష్ణువుకు లక్ష్మీదేవి ఇచ్చారు. శివుడు లయకారుడు, ఎప్పటికప్పుడు ఆయనకు వినూత్న శక్తి కావాలి. శక్తి నిర్వీర్యమైపోతూ ఉంటుంది. అందుకోసం శివుడికి భారీగా శక్తి స్వరూపమైన పార్వతీదేవిని ఇచ్చారు. దీని ఉదాహరణగా నేను చెప్తాను. పత్రిజీ రాత్రిపూట కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాళ్ళు నొక్కుతుంటారు. అబ్బూరి కోటేశ్వరరావు గుంటూరులో ఉంటాడు, 200 కేజీలు బరువు ఉంటాడు. ఆయనను కూడా ఎక్కి తొక్కించుకుంటాడు ఆయన. ఎందుకని? ఎత్తిరికి పాడి డిస్టర్బ్ అవుతుంది. పగలంతా తిరిగినప్పుడు, ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ స్నానం చేసే వరకు ఆ ఎత్తిరికి బాడీ నొప్పులతో ఉంటుంది. మళ్ళీ స్నానం చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎనర్జీ రికవర్ అవుతుంది. ఆ విధంగా శివుడికి ఎనర్జీ రికవర్ కావడానికి తోడ్పడేది ఎవరా అంటే పార్వతీదేవి. ప్రత్యక్ష ఉదాహరణ చెప్పారు. సో శ్రీకృష్ణుడు అంటే వర్తమానం, వర్తమానమే బహుమానం. ఈ వర్తమానం ఇప్పుడు మనకు కృష్ణ చైతన్యం నడుస్తుంది. కృష్ణ కాన్షియస్నెస్ కలియుగం దాటిపై 2012 డిసెంబర్ 21 నుంచి ద్వాపరయుగం ప్రవేశించింది. భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కు పోయే దారిలో ద్వాపరయుగంలో ఉంది. ద్వాపరయుగం తర్వాత త్రేతాయుగం, తర్వాత కృతయుగం అంటే సత్యయుగం వస్తుంది. అంటే కలియుగానికి సత్యయుగానికి మధ్యన ద్వాపరము కృతము 2 ఉన్నాయి. భారతము తేత 2 ఉన్నాయి. ఇప్పుడు ద్వాపరయుగంలో మొట్టమొదటి పాదం నడుస్తుంది, ధర్మం 2 పాదాలు నడుస్తుంది. డిసెంబర్ 12, 2012 ముందు వరకు, డిసెంబర్ 21 ముందు వరకు కలియుగం ఆఖరి స్థితి. డిసెంబర్ 21, 2012 నుంచి ద్వాపరయుగం మొదటి పాదం, ధర్మం 2 పాదాలతో నడుస్తుంది. కనుక ఇది కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం. ఓషో చెప్తాడు భవిష్యత్తు కృష్ణుడిదే అని. నేను చాలా ఆలోచించాను, భవిష్యత్తు కృష్ణుడిది అంటే ఏంటి అని. ఆ పుస్తకం చదవక ముందు తిరగ ఉందే, కళ్ళు మూసుకొని ఉంటే శ్రీకృష్ణుని ఆహ్వానించాను ధ్యానంలో. నాకు ఒక స్వరం వినపడుతుంది, ఎవరైతే వర్తమానంలో ఉంటారో వారిదే భవిష్యత్తు. భవిష్యత్తు కృష్ణుడిది అంటే వర్తమానంలో జీవించే వారిదే భవిష్యత్తు. అది కృష్ణ కాన్షియస్నెస్. దాన్ని మనం అంగీకరించాలి, దాన్ని ఫాలో కావాలి. పత్రిజీ 2019 చెప్తూనే ఉన్నారు మనమందరం 1000 సంవత్సరాలు జీవిద్దాము అని. కారణం ఏంటి? ద్వాపరయుగంలో మనిషి ఆయుష్ 1200 సంవత్సరాలు, అందుకే 1000 సంవత్సరాలు జీవించాలని పత్రిజీ చెప్తున్నారు. కర్నూలులో బీవిరెడ్డి గారు పక్కన కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పారు పత్రిజీ. కనుక 1000 సంవత్సరాలు జీవించాలి అనే సంకల్పం మనకుంటే చాలు. ఆ సంకల్పంలో వెనక్కిపోకుండా ఉండాలి. అయితే 1000 సంవత్సరాలు జీవించడానికి మనిషిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకని? దేహ పటుత్వం ఉండాలి, దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేహం అత్యంత విలువైనది, ఇది వజ్రకాయం. చాలామంది నా శరీరం ఇబ్బంది పెడుతోంది అంటారు, నా శరీరం సహకరించడం లేదు అంటారు. అది మూర్ఖత్వం. శరీరం ఇబ్బంది పెట్టడం లేదు, ఇబ్బంది పడుతోంది. ఇబ్బంది పెడుతోంది, ఇబ్బంది పడుతోంది. ఈ ఒక్క పదాన్ని మార్చి చూడండి. ఓ శరీరమా, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, కాళ్ళు నొచ్చాయండి, ఎందుకు? నువ్వు ఎక్కువ నడిచావు. చేతులు వచ్చాయండి, నువ్వు ఎక్కువ పనిచేసావు. తల వచ్చిందండి, నువ్వు ఎక్కువగా ఆలోచించావు. కడుపు మందమైందండి, నువ్వు ఎక్కువగా తిన్నావు. ఎందుకు జబ్బులు వస్తున్నాయి? నువ్వు తెచ్చుకుంటున్న జబ్బులు, నా వంశపారంపర జబ్బులు. ధ్యానం అంటే ఆరోగ్యవరం. ఎందుకు రావాలండి వంశపారం జబ్బులు మీకు? ధ్యానం చేయండి, తినాం. ఇందాక చెప్పాడు దామోదర్ రెడ్డి గారు 6 గంటలు ధ్యానం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? అక్కడ మన ఒక మాస్టర్ సురేష్ ఉంటా, ఏంజల్స్ గ్రూప్ అంటే అయింది.
రాత్రి 10 గంటల నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాట, ఇంకా లేవలేదు. ఎలా చేయగలుగుతున్నాడు? సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి, సంకల్ప శక్తి, సంకల్ప సిద్ధి. దాన్ని పాటించండి. ఈ మహేశ్వర మహాపిరమిడ్ ఎంత గొప్పది, ఎంత పవర్ఫుల్ అంటే, మీరు ఇక్కడ ధ్యానం చేసి ఇంటికి పోండి. ఇంటికి పోయే వరకు మిమ్మల్ని ఎనర్జీ వెంబడిస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో ధ్యానానికి కూర్చొని నేను మహేశ్వర మహాపిరమిడ్ కనెక్ట్ అయి ఉన్నాను చెప్పుకోండి. మీరు ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి మళ్ళీ మీరు మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరికి వచ్చే వరకు ఆ ఎనర్జీ మీకు హెల్ప్ చేస్తుంటుంది. అంత పవర్ఫుల్ పిరమిడ్ ఇది. మేము రోజు అనుభవిస్తున్నాం. హైదరాబాద్కి వారానికి ఒకసారో 2 సార్లు నేను పిరమిడ్ పని మీద పోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే వరకు హాయిగా ఉంటుంది. హైదరాబాద్ పోయిన నుంచి ఎనర్జీ అంతా డ్రాప్ అవుతుంది. మళ్ళీ పిరమిడ్కి వస్తే చాలు, ఎనర్జీ మొత్తం 10 నిమిషాలు గెయిన్ అయిపోతాయి. కారణం పిరమిడ్ ఎనర్జీ. అంత పవర్ఫుల్ పిరమిడ్ ఇది. మామూలు పిరమిడ్ కాదు ఇది. ఇది శక్తిపాతాన్ని ఎనర్జీంచే పిరమిడ్. 5 నిమిషాలు నా ప్రసంగాన్ని ముగిస్తాను నేను. అయితే సార్ ఒక్క బ్రోచండి. అత్యంత సుందరమైన బోచెస్ తయారు చేశారు మన ద్వారకా నివాస్. మీరు పట్టుకోండి సార్, వంశగుడి వంటలో పట్టుకుంటాడు. ఇక్కడ ఒక్క నిమిషం చెప్పి దీని గురించి చెప్తాను నేను. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో ఎప్పుడూ దుఃఖించలేదు. కానీ భాగవతంలో చదివాను నేను, ఒక్కసారి ఆయన దుఃఖించాట. ఎప్పుడు? తన తండ్రి వసుదేవుడు మరణించినప్పుడు శ్రీకృష్ణుడు దుఃఖించాడు. మరి ఆనందదేవుడు, శ్రీమన్నారాయణ స్వరూపుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ మహానుభావుడు 1000 శిరస్సులతో విశ్వరూపాన్ని 2 సార్లు చూపించినవాడు. ఒకసారి కౌరవ సభలో, 2 కురుపాండవ యుద్ధంలో అర్జునుడికి 2 సార్లు విశ్వరూపాన్ని చూపించినవాడు. ఈయన దుఃఖించడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ప్రశ్నకు సమాధానం ఏ పుస్తకంలోనూ దొరకలేదు. అప్పుడు నేను ధ్యానంలో కూర్చుని శ్రీకృష్ణుని ఇన్వైట్ చేసి అడిగాను, స్వామి మీరెందుకు దుఃఖించారు వసుదేవుడు మరణించినప్పుడు? అప్పుడు కృష్ణుడు కాలేదు, వసుదేవుడు వచ్చి సమాధానం చెప్పాడు. ఎందుకని? నాయన, నేను నా భార్య దేవకీదేవి, మేమిద్దరం పూర్వజన్మలో మేము ఒకరు కైకేయిదేవి, ఒకరు దశరథుడు కైకేయిదేవి. కైకేయిదేవి దేవకి గాను, దశరథుడు వసుదేవుడు గాను జన్మించాడు. జన్మించిన తర్వాత వాళ్ళేంది, దశరథుడుకు తృప్తి కలగలేదు. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఉండే ప్రాప్తం దొరకలేదు, మరణించాడు. ఆ బాధ ఆయనకు. కైకేయిదేవి తన జీవిత కాలంలో జీవితమంతా శ్రీరామచంద్రుని అడవులకు పంపానని అపనింద ఆమెపై పడింది. ఆమె లోక కళ్యాణం కోసం చేస్తే కూడా ఆ అసంతృప్తితో బాధతో ఉంటే వాళ్ళకి శ్రీమన్నారాయణ వరం ఇచ్చాడు. ద్వాపరయుగంలో మీ కోరిక తీరుతుంది, మీ సమస్య తీరుతుంది. వారు మరలా జన్మించారు. జైల్లో ఉన్నారు వారు. ప్రతిసారి ఆమె కన్నడం, కంసుడు ఎగరవేసి కత్తి కన్నా బలి చేయడం, గోడకేసి కొట్టడం, ఆ చిరంజీవి మరణించాడు. బయటికేమో దేవకీదేవి దుఃఖిస్తోంది, లోపలేమో వసుదేవుడు దుఃఖిస్తున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పనట్లయితే దేవకీదేవి కుప్ప కూలిపోతుంది. కనుక గుండె చిక్కబట్టుకుని దుఃఖాన్ని దాచుకుని 8 సార్లు శ్రీకృష్ణుడు జన్మించే వరకు ఆ బాధని ఎంతగా ఆ రంపపు కొత్తను అనుభవించాడు. ఆడవాళ్ళ అదృష్టవంతులు, దుఃఖం రూపంలో వాళ్ళ బాధను వేదన తీర్చుకుంటాడు. మగవాడికి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే ఏడ్చే మగవాడిని ఎవరు నమ్మరు, ఏడ్చే మగవాడిని నవ్వే స్త్రీని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది లోక విరుద్ధం. కనుక వాళ్ళిద్దరూ ఆ బాధకు లోనైనప్పుడు వసుదేవుడు తన భార్యను కాపాడుకున్నాడు. కాపాడుకున్న తర్వాత కూడా శ్రీకృష్ణుడు జన్మించిన 12 సంవత్సరాల వరకు వాళ్ళకి వాళ్ళని చూసే భాగ్యం లేదు. ఇంకొక స్టోరీ ఇది. నంద యశోదుల కడుపు పుట్టకపోయినా వాళ్లకు సంతానంగా ఉండి వాళ్ళకు తృప్తిని చేకూర్చారు. కనుక ఆ విధంగా 8 సార్లు దాదాపు 10 సంవత్సరాలు తన దుఃఖాన్ని అంతా దాచుకున్నటువంటి తన తండ్రి వసుదేవుడు మరణించినప్పుడు శ్రీకృష్ణుడు దుఃఖాన్ని పట్టుకోలేకపోయాడు. అది ఆయన దుఃఖించిన కారణం. ఈ విధంగా మనం ఈ పరమ సత్యాలేవి, మన యొక్క పురాణాలేవి పుక్కిటి పురాణాలు కాదు, పుణ్య పురాణాలే. నేను ఇవి పుణ్య పురాణాలని చెప్పాలనే విష్ణు సహస్రనామ స్తోత్రానికి మేము వేదార్థం యోగార్థం పుస్తకం తయారు చేశాం. గుత్తా లక్ష్మీ సుబ్రహ్మణ్యం అనే గుడివాడ మేడం ఆవిడ ఆ పుస్తకాన్ని ప్రేరణతో రాసింది.
నేను సంకలనం చేసి ఆ పుస్తకాన్ని ప్రింటింగ్కి ఇచ్చాం. బుక్ స్టాల్ ఆ పుస్తకం ఉంది. అది 500 అయితే 300 రూపాయలు 40% డిస్కౌంట్గా ఇస్తారు. కావాలనుకున్న వాళ్ళు ఆ పుస్తకం తీసుకోండి. అదే పుస్తకంలో ఉన్న మ్యాటర్ని నేను పిఎంసిలో విష్ణు సహస్రనామ స్తోత్రం వేదార్థం యోగార్థం అని చెప్తున్నాను. ఒక్కొక్క శ్లోకానికి ఒక ఎపిసోడ్. ప్రతి శుక్ర శని ఆదివారాలు మార్నింగ్ 8 to 9 విష్ణు సహస్రనామ స్తోత్రం వేదార్థం యోగార్థం వస్తుంది. ఒక శ్లోకానికి 45-50 నిమిషాలు చెప్పడం అనేది సులభమైన విషయం కాదు. కానీ ముందు వరకు నేను ఆడుతూ పాడుతూ తిరిగి ఆ సీట్లో పోయి కూర్చుని మైకు చేతులు పట్టుకుంటే ఆడ మారం ఉంటాడు, శ్రీకృష్ణుడు మహావిష్ణువు ఉంటాడు. ఆ విధంగా నిరాటకంగా 9 నెలల నుంచి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతంగా వస్తుంది. నా జీవితంలో నాకు పరమానందాన్ని ఇచ్చినవి మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ప్రవచనం వేదార్థం యోగార్థం. ఇంకా అక్కడ పార్వతీ పిరమిడ్ ఉంది. సార్ నాకు ఇది కాన్ఫరెన్స్ కావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. 1 కోటి రూపాయలు బడ్జెట్, అది డబ్బు వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 6వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ పత్రి మేడం వస్తారు. ఆ పార్వతీ పిరమిడ్ 150 పర్మనెంట్ సిట్టింగ్, 100 మంది కింద కూర్చుంటారు. 250 మందితో కాన్ఫరెన్స్ హాల్ అది. మరి ఏప్రిల్ 16 నుంచో ఏప్రిల్ 6 నుంచో 365 రోజులు కూడా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు మనోధ్యానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదట 11 రోజుల మనోధ్యానంతో అక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ తర్వాత మధుమోహన్ గారు, విజయలక్ష్మి గారు ఆ బాధ్యత తీసుకుంటారు. 365 రోజులు కూడా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వంశీ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, డిఎన్ఏ క్లాసులు కావచ్చు, చేతి విజ్ఞాన క్లాసులు కావచ్చు, తటవర్తి క్లాసులు కావచ్చు, దామోదర్ క్లాసులు కావచ్చు, నాథ్ క్లాసులు కావచ్చు, ప్రేమ్నాథ్ క్లాసులు కావచ్చు, 365 రోజులు అక్కడ పరమాద్భుతంగా క్లాసులు నడుపుతారు. ఇవన్నీ బాగున్నాయి కానీ మాకు ఇక్కడ ఒక లోటు ఉంది. ఆ లోటు ఏమంటే అకామిడేషన్. ఇందాక ఎవరో వచ్చి సార్ నేను 3 రోజులు ఉండాలి, ఒక లేడీ వచ్చింది, 3 రోజులు ఉండాలి, అవకాశం ఉందా? మా దగ్గర అవకాశం లేదు. ఎందుకు? వసతి లేదు. ఇక్కడ పిరమిడ్ ఉంది, అన్నం ఉంది, పిరమిడ్ ఉంది, ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది, అన్నం ఉంది, ఉండడానికి వసతి లేదు. ఈ లోటు తీర్చడానికై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆదేశంతో ద్వారకా నివాస్ డార్మెటరీస్, ద్వారకా నివాస్ అకామిడేషన్స్, ఈ గొడుగు కింద డార్మెటరీసు, విఐపి రూమ్సు, వివిఐపి రూమ్సు, విఐపి సూట్సు, పత్రిజీ కుటుంబం కోసం ఒక ప్రెసిడెన్షియల్ క్వార్టర్ తయారు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 6 కానీ 17 పౌర్ణమి రోజు కానీ పత్రి మేడంతో శంకుస్థాపన జరుగుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఏర్పాటు చేశాం. మేము 6 బ్లాక్స్ సార్ దీనికి పేరు పెట్టమని అడిగాం. మాధవి మేడం నా దగ్గరకు వచ్చి సార్ దీనికి ద్వారకామాయి అని పేరు పెడదాము అని నన్ను అడిగింది. పేరు బాగుందేమా, గురువారి దగ్గరికి వెళ్దాము, గురువుగారిని అడిగి ఈ పేరును మనం కన్ఫర్మ్ చేసుకుందాము అని. సార్ ఇలా ద్వారకామాయి అని పేరు చెప్తుంది మాధవి, మీరేమంటారో మరి, మీరు ఏ పేరు చెప్తే ఆ పేరు నిర్ణయం చేసుకుంటామంటే ఆయన 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ద్వారకా నివాస్ అని చెప్పాడు. ద్వారకా నివాస్. ఆలోచిస్తే ఎందుకు వచ్చింది ద్వారకా నివాస్ అని? నేను ఇందాక చెప్పాను, కృష్ణ చైతన్యం, శ్రీకృష్ణ కాన్షియస్ నడుస్తోంది. కృష్ణుడు ద్వారకలో నివసించాడు కనుక ద్వారకా నివాసం పెట్టాడు. ఎలాగైతే శ్రీకృష్ణుడు ఆనంద దేవుడై పరమాద్భుతంగా తన యొక్క ఇక్కడనేనా శ్రీకృష్ణుడు పరమాద్భుతంగా ద్వారకలో నివసించాడో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ద్వారకా నివాసంలో అంత పరమాద్భుతంగా ఇక్కడ తీసుకురా, అంత పరమాద్భుతంగా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో పత్రిజీ ద్వారకా నివాస్ అని పేరు పెట్టాడు. అక్కడ 6 బ్లాకులు కడుతూ ఉన్నాం. ఒక్కొక్క బ్లాక్లో 1524 బెడ్లు ఉంటాయి. అంటే దాదాపు 9150 బెడ్లు ఉంటాయి. 2023 ఆఖరికంతా, ఈ సంవత్సరం ఆఖరికి 1512 బెడ్లు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ మిగతా 7500 వస్తాయి. 10,000 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత సవివరంగా ఆ బోర్డు చూడండి. నేను అని అందరికీ కూడా బ్రోచర్స్ పంచుతాము. ఈ ద్వారకా నివాస్లో సార్ ఒక 5 నిమిషాలు సార్, ఇది కొంచెం చెప్పేస్తాను, మీ టైం నేను తీసుకుంటున్నాను. సారీ. ఈ ద్వారకా నివాస్లో చాలా రకాల స్కీములు ఉన్నాయండి. ఒక్కసారి ఈ ఏప్రిల్ మే నెలలో, మార్చి ఏప్రిల్ మే నెలలో మీరు 1,20,000 రూపాయలు కట్టినట్లయితే 25 సంవత్సరాల పాటు, సంవత్సరానికి 70 రోజులు
ధ్యాన మహాచక్రంలో 11 రోజులు, అలా 81 రోజులు మీరు అక్కడ ఉండవచ్చు. 25 ఏళ్ళు. 60,000 రూపాయలు కట్టినట్లయితే 5 రోజులు ధ్యాన మహాచక్రం, 35 విడి రోజులు. 50,000 కట్టినట్లయితే 4 రోజులు 30 రోజులు. 40,000 కట్టినట్లయితే 3 రోజులు 25 రోజులు. 30,000 కట్టినట్లయితే 2 రోజులు 18 రోజులు. ఈ విధంగా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఈ డార్మెటరీస్ అట్లా తప్ప డార్మెటరీస్ కాదు, సింగపూర్లో సూపర్ సక్సెస్ అయినటువంటి డార్మెటరీస్. ఇక్కడ ఫోటో ఉంది చూడండి. ఈ డార్మెటరీస్ ఈ ఫోటోల కంటే సర్వాంగ సుందరంగా అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఒక 2 months లోపల అక్కడ రిసెప్షన్ బిల్డింగ్ కడుతున్నాము. దాంట్లో మోడల్ హౌస్ కూడా ఉంటుంది. ఒక్కొక్క హాల్లో పైన 10, కింద 10, 20 బెడ్లు ఉంటాయి. పక్కనే బాత్రూమ్లు ఉంటాయి. సర్వాంగ సుందరంగా సెంట్రల్ ఎయిర్ కండిషన్తో ఒక్కొక్క బెడ్ 3.5 అడుగులు వెడల్పు, 7 అడుగులు పొడవు ఉంటుంది. మంచం పక్కన చిన్న లాకర్ ఉంటుంది. మన స్లీపర్ బస్సులో ఉన్నట్లుగా స్క్రీన్ ఉంటుంది. ఒక రీడింగ్ లైట్ ఉంటుంది. కింద 3.5 సైజు కప్బోర్డ్ ఉంటుంది మీకు లగేజ్ పెట్టుకోవడానికి. అన్ని సర్వాంగ సుందరంగా అన్ని వసతులతో ఈ డార్మెటరీస్ నిర్మించబడతాయి. మీరు ఫస్ట్ క్లాస్ ఏసీ కంటే కూడా గొప్ప వసతులతో ఉంటుంది. ఒకసారి మీరు వస్తే మేము రూము తీసుకోకుండా డార్మెటరీ కేవలం 60,000 రూపాయలు ఇచ్చి ఇన్ని సౌకర్యాలు పొందుతున్నారని ఆనందానుభూతి పొందుతారు. ఇవన్నీ కాకుండా అత్యంత సులభంగా ధ్యానమా చక్రంతో సంబంధం లేకుండా విడి రోజుల్లో దీంట్లో 11,000 ఉంది, దాన్ని 10,000కు మార్చాం. 10 రోజులు 10,000 25 సంవత్సరాలు. ఒకసారి చెప్తాం. 10 రోజులు చెప్తాం గట్టిగా సార్. 10 రోజులు 10,000 25 సంవత్సరాలు. ఈ విధంగా మీరు ఒక్కసారి 10,000 పే చేసినట్టయితే సంవత్సరానికి 10 రోజులు ఉండొచ్చు. 25 సంవత్సరాలు ఈ ఆనందాన్ని అనుభవించవచ్చు. మీ పిల్లలు హైదరాబాద్లో చదువుతూ ఉంటారు. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు హైదరాబాద్లో అవుతాయి. హైదరాబాద్తో మిగతా ఆంధ్రప్రదేశ్కంతా కర్ణాటకతో తమిళనాడుతో అవినాభావ సంబంధం ఉంది. మీరు హైదరాబాద్లో రూమ్ కావాలంటే 1,500 పెట్టాలి, 1,000 రూపాయలు పెట్టాలి. ఇక్కడ మీరు ₹1 పెట్టవలసిన అవసరం లేకుండా 25 సంవత్సరాలు ఈ ఆనందాన్ని అనుభవించవచ్చు. 5 గంటలకు మీరు హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగితే లేదా కార్లో వస్తే ఇక్కడికంతా 6:30కు వస్తే హాయిగా మీ బెడ్ మీరు తీసుకుని 24 గంటలు వెన్నీళ్ళు వస్తాయి. ఆ వెన్నీళ్ళు స్నానం చేసి ఆ బెడ్ని ఎంజాయ్ చేస్తారు. అన్నపూర్ణేశ్వర్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు ఉచితంగా. ఆ తర్వాత సిటీకి పోయి పని చూసుకుంటారు. మళ్ళీ రాత్రి వచ్చి డిన్నర్ తింటారు. డిన్నర్ ఉచితంగా తిని మళ్ళీ ఇక్కడ వసతి సౌకర్యం తీసుకుంటారు. కనుక ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలని మీ అందరినీ కూడా మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. మీరు 10,000 రూపాయలు ఇస్తే మీరు 10 రోజులు వాడుకుంటే ప్రజలు మీ పేరు చెప్పుకుని సంవత్సరానికి 355 రోజులు 25 సంవత్సరాలు దీన్ని వాడతారు. మీరు 30,000 కట్టినా, 40,000 కట్టినా, 50,000 కట్టినా, 60,000 కట్టినా, 1,20,000 కట్టినా ఈ వసతి అందరికీ మీకు పుణ్యాన్ని వస్తుంది. కనుక కర్తాల్ కైలాసపురంలో వసతి లేదు అనేటువంటి చెడ్డ పేరు మనకు అందరికీ తొలగాలని, మీరందరూ దానికి ఉపయోగపడాలని, మీరందరూ ఎవరైనా సరే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఏదో ఒక స్పిన్లో జాయిన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 10,000 తప్ప వేరే డొనేషనే లేకుండా దీన్నే స్టాండర్డ్ చేయాలని ఆలోచిస్తున్నాం. అది కొంచెం టైం ఉంది, ఒక 3 నెలలు ఆలోచించి తీసుకుంటాం. కనుక మీరందరూ ఈ స్కీమ్ని బ్రహ్మాండ సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరూ కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మారంగారు గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. చక్కటి జ్ఞానాన్ని అందుకున్నాం. మారంగారు చెప్పినట్టుగా మొన్ననే నేను దాదాపు తెలంగాణలో గజ్వేల్ నుంచి అలా రౌండ్ వేస్తూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 జిల్లాలు తిరిగి రావడం జరిగింది. 1,800 కిలోమీటర్లు. చాలామంది ఒక ప్రశ్న కూడా వేశారు నన్ను, సార్ ఇలాంటి స్కీమ్ ఎలా మీకు ఆలోచన వచ్చింది? ఒక మంచి స్కీమ్ మీరు తయారు చేశారు, తప్పకుండా మేమందరం సహకరిస్తామని చెప్పారు. ఆ స్కీమ్ తయారు చేయడానికి ప్రముఖ పాత్ర ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారికి వారి చపర్లతో అభినందన తెలియజేద్దాం. మన చైర్మన్ శ్రీరాంగోపాల్ గారు, వారిద్దరూ స్వతహాగా వారు బిల్డరు. భాస్కర్ రెడ్డి గారు అశోక బిల్డర్, చాలా ఫేమస్ ట్విన్ సిటీలో. వారు నిరంతరం మీరు అర్ధరాత్రి లేపి భాస్కర్ రెడ్డి గారు అంటే, సార్ ఏం దామోదర్ ఏంటి మన ద్వారకా నివాసం ఏంటి పనులు జరుగుతున్నాయి, ఏం కార్యక్రమం ఎంత మటుకు వచ్చింది అంటే పూర్తిగా దాంట్లో అంతగా వారు ఇన్వాల్వ్మెంట్ అయిపోయాయి. నిరంతరం అదే జపం చేస్తున్నారు. వారికి ఎంతగా అభినందన తెలియజేసిన తక్కువే. దిస్ ద బెస్ట్ స్కీమ్. మనకు మంచి పిరమిడ్ వచ్చింది. భోజనం పెట్టడానికి ఇగో సాంబశివరావు మేము కలిసి అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన కళ్యాణం పూర్ణ కార్యక్రమాన్ని కూడా చక్కగా జరుగుతుంది. మంచి భోజనం. మనం ఈ మధ్యన మన ట్రస్ట్ వాళ్ళందరూ ఎన్నో ఆశ్రమాలు అంటే ఈ ద్వారకా నివాసి యొక్క ఈ డార్మెటరీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా కట్టారు,
వాళ్ళు ఎంత కంఫర్ట్ ఉంది, ఇంకా దానిలో ఎలా మాడిఫై చేసుకోవాలని అలా సందర్శిస్తూ చాలా ఆశ్రమాలకు తిరిగి వచ్చారు. కొన్ని వేల ఆశ్రమాలు కూడా, ముఖ్యంగా శ్రీరామ్ గోపాల్ గారు చాలా ఆశ్రమాలు, భాస్కర్ రెడ్డి చాలా తిరిగారు. వాళ్ళు ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ది బెస్ట్ ఫుడ్ మనదేనయ్యా అని చెప్పారు. కైలాసపురిలో పెట్టే ఫుడ్డే ది బెస్ట్ ఫుడ్ అని చెప్పారు. సో మనం ఎక్కడ ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ ఉండదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రీ ఫుడ్ ఉంది, ఆ ఒక్క అకామిడేషన్కి మీరు సహకరిస్తే అది మీరు ఎలా ఉందో, బోచర్స్ ఉన్నా ఇక్కడ, మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడే ఉంటాం. అక్కడ మనము టేబుల్ వేసుకొని కూర్చున్నారు కృష్ణమూర్తి వాళ్ళందరూ. ఈరోజు అప్లికేషన్స్ వస్తున్నాయా? అప్లికేషన్స్ మధ్యాహ్నం అప్లికేషన్స్ వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్, మీరు ఏ స్కీమ్లో యాజ్ యువర్ లైక్. 1,20,000 నాకు ఒకటే మీ సలహా, నేను నా నుంచి కాస్త డబ్బున్న వాళ్ళు 1,20,000 స్కీమ్లో మీరు చేరండి. 11 days ధ్యానమచ్చ ఒక పర్సన్కి, ఏ స్కీమ్ అయినా 25 years. అది మీరే కాదు, మీరు ఎవరైనా మన బంధువులు కానీ మిత్రులకు కానీ ఆ కార్డు ఇచ్చి మీరు ఆ డేట్లో మీకు ఫోన్లో ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీకు బుక్ అయి మీ ఫోన్కే అది మెసేజ్ వస్తుంది, ఇగో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు చెప్పిన డేట్లో. అలా బుక్ చేసి మీ మిత్రులకు ఐడెంటిటీ కార్డు ఇచ్చి పంపిస్తే అదే వాళ్ళకి ఎంట్రీ. మరి అలా ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఎవరిని ఇక్కడ పంపినా ఇక్కడ 3 రోజులు ఉంటే వాళ్ళ గొప్ప మార్పు జరుగుతుంది. వాళ్ళు జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలా ఆలోచించండి, అది మీ యొక్క వసతులను బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాసేపు ధ్యానం చేసి మాట్లాడుకుందాం, తర్వాత మనం భోజనానికి వెళ్దాం. ఓకేనా? ఇవన్నీ పంచుదాం, అందరు చేతులు పట్టుకొని ధ్యానం చేయమని చెప్పండి. పోయేటప్పుడు ఇద్దని తీసుకుపోయి ఇచ్చే సురేష్, మీ ఒళ్ళో పెట్టుకోండి పాంప్లెట్. సురేష్ ఎవరికైనా లేడీస్ రానేరా బాబు, రాయ్యా. ఈ మహాసంకల్పం అద్భుతంగా వెళ్ళాలి. ఒకేసారి 10,000 మందికి అకామిడేషన్ ఉండే గొప్ప నిర్మాణం ఇది సక్సెస్ అవ్వాలని మనం ఈరోజు సంకల్ప ధ్యానం చేద్దాం. అద్భుతంగా పూర్తి కావాలని ఆ బ్రోచర్ మీరు తీసుకొని ఆ బ్రోచర్ని పట్టుకొని ధ్యానం చేయండి. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు కావాల్సిన అకామిడేషన్. ఇక్కడికి రాగానే ఇలాంటి సుందరమైన ప్రదేశంలో ఉండిపోవాలి ఒక రోజన్నా అనిపిస్తుంది. మనం రాకపోయినా మన వాళ్ళైనా రావచ్చు. ఆ కార్డు ద్వారా ఎవరైనా మన మిత్రులు ఆ 3 days వాడుకోవచ్చు. అంతే కదా, మేమే రావాలని ఏం లేదు కదా, ఎవరైనా రావచ్చు ఆ కార్డు పట్టుకొని. సో అది డిజిటలైజేషన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఫోన్లోనే మెసేజ్ వచ్చేస్తుంది. కనుక ఒక కార్యక్రమం జరగాలంటే మనందరం సపోర్టు. ఈరోజు భూమి మీద ఉన్న మహా ప్రోగ్రాంలన్నీ కూడాను ఇలాగే జరుగుతాయి. అందరూ చేయి పడాలి. అందుకని అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో నిద్ర చేయడం అనేది చాలా విలువైంది. అందుకే మనం చూడండి, పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు నిద్ర చేసి రండి అంటారు. దాని అర్థం అదే. ఇందాక మారం గారు చెప్పారు, మీరు అక్కడ 1 గంట ధ్యానం చేసి ఇంటికి వెళ్తేనే మీతో ఎనర్జీ వస్తున్నప్పుడు క్షేత్రంలో నిద్ర చేస్తే ఎలా ఉంటుంది? క్షేత్రంలో నిద్ర చేయాలి కంపల్సరిగా, అప్పుడే దాని యొక్క శక్తి ప్రకంపనాలు ఉంటాయి. కనుక నిద్ర చేయాలి అంటే మనం అకామిడేషన్ కావాలి. అకామిడేషన్ కావాలంటే మనందరం కూర్చుంటే అయిపోద్ది. 10,000 మందికి అంటే చిన్న విషయం కాదు. 10,000 మందికి సరిపడా ఒక స్ట్రక్చర్ తయారు చేయాలంటే, పైగా అందరికీ అన్నీ ఏసీ, హాట్ వాటరు, అన్ని ఫెసిలిటీస్తో 3 star, మళ్ళీ ఏదో రేకుల షెడ్ వేసి నొలక మంచాలు వేయడం కాదు, 3 star సింగపూర్ టెక్నాలజీతో దాన్ని మారం గారు టీం తయారు చేస్తున్నారు. సో ఇది మీ అందరూ సహకరించండి. అన్నిటికన్నా బంపర్ ఆఫర్ ఇచ్చారు, 10,000 ఆఫర్. అది చాలా బాగుంది. అన్నిటికన్నా నాకైతే నచ్చింది పైది 1,20,000. అది ఒకటి చాలా బాగా సూపర్గా ఉంది. 1,20,000 80 days ధ్యానమహాచక్రంలో 11 రోజులు. మీకు మేము ధ్యానమహాచక్రంలో ఇక్కడికి వస్తే ఒకటి కూడా రూమ్ దొరకదు, నేనే బయట ఉండాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే తప్పదు, అది 50,000 మంది వస్తారు, ఎక్కడైనా వస్తుంది. నన్ను అడిగితే 1,20,000 దాని మీద ఫోకస్ చేయండి. కొంచెం ఖర్చు ఎక్కువైనా అది బెస్ట్. నన్ను అడిగితే ఇద్దరు కలిసి తీసుకోవచ్చు.
కొన్ని రోజులు వారు కొన్ని రోజులు వీరు పంచుకోవచ్చు. అంటే ఇది నాకెంత ఉపయోగపడుతుంది అన్నది పక్కన పెట్టి ఎవరొకరికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ఉండండి. సో మీరు ఈ బ్రోచర్ ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా చదవండి. అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫెసిలిటీస్ అన్నీ మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు దాన్ని ఆ పేపర్ని ఇలా మధ్యలో పెట్టుకొని ధ్యానం చేద్దాం. ఇది అద్భుతంగా ముందుకెళ్ళాలని మనం మహాదేవుని కోరుకుంటూ ధ్యానం చేద్దాం. ఎవరో కళ్ళు తెరవద్దు, హాయిగా కళ్ళు రెండు మూసుకోండి, కళ్ళజోళ్ళు తీసేయండి. శ్వాసధార ధ్యాసధార. కళ్ళు రెండు మూసుకొని ముందు శ్వాసను గమనించండి. ఫస్ట్ ఆలోచనలు శూన్యం. ఈ అద్భుతమైన శక్తి క్షేత్రంలో అందరూ వచ్చి నివసించాలి. ఈ కైలాసపురిలో ద్వారకా నివాస్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన గొప్ప ద్వారకా నివాస్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు డబ్బున్నవాడికి కాదు, సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది ఇక్కడ నివసించే అవకాశం. అది ద్వారకా నివాస్ యొక్క గొప్పతనం. ఇది సుందరంగా తయారవ్వాలని, అనంతకాలంలోనే పూర్తి చేసుకొని అందులో మనం ఆనందంగా నిద్ర చెయ్యాలని సంకల్పించుకోండి. ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు. షిరిడి సాయి వాక్కు. ద్వారకామాయిలో ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఆర్తులైన నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ ద్వారకా నివాస్ కూడా మనకి సుఖ సంపదలు అందించడానికే వచ్చింది. ఇది అత్యంత అద్భుతంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరికి వచ్చే గొప్ప అవకాశం ఇది. వెళ్ళా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ నిద్ర చేసే అవకాశం ఉంది. విఐపీలకు మాత్రమే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సామాన్యులకు కూడా అవకాశం వస్తుంది. అది ద్వారకా నివాస్ యొక్క గొప్పతనం. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలవు. అందరి కొరకు ఈ ప్రాంగణం. ఏదో వచ్చి వెళ్ళడానికి కాదు. ఈ క్షేత్రంలో నిద్ర చెయ్యాలి. సామాన్యులు కూడా అందరూ. అందుకొరకే ఈ సంకల్పం. ఎవరు కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనించాలి. మహాశివరాత్రి పర్వదినాన
ఆఖరి 5 నిమిషాలు ఎవరో కళ్ళు తెరవద్దు. మరొక్కసారి మీరు సంకల్పించుకోండి, ఈ ద్వారకా నివాస్ త్వరితగతిన పూర్తయి అందరికీ ఆత్మానుభవాల నిలయం కావాలని, తల్లిఒడిలాగా అందరికీ స్వాంతననిచ్చే క్షేత్రం కావాలని మీరు సంకల్పించుకోండి. అందులో మనం భాగస్వాములు కావాలని భావించండి. మీ భావనే సృష్టి. ఆఖరి 4 నిమిషాలు.
ఆఖరి ఒక్క నిమిషం. ద్వారకా నివాస్ అత్యంత సుందరంగా మన మనోఫలకంలో రూపుదిద్దుకుంటుంది. 10,000 మంది సాధకులు స్వాంతన పొందే ప్రదేశంగా మారుతుంది. గొప్ప ఆత్మానుభవాలు పొందే పవిత్రమైన ప్రదేశం అయింది. ఆఖరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కంట్రెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వచ్చేద్దాం. చక్కగా ధ్యానం చేసాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ధ్యానానికి. ఇంకా గట్టిగా ద్వారకా నివాస్కి గట్టిగా చప్పట్లో. యా ఓకే. యా పత్రికారు ఇచ్చిన సందేశం మీకు చదివి చెప్తాను. కైలాసపురి క్షేత్రంలో మహేశ్వర మహాపిరమిడ్ వెలసింది. ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ద్వారకా నివాస్ డార్మాట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డార్మాట్రీస్ని ధ్యానులందరూ వినియోగించుకోగలరని ప్రార్థన. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గట్టిగా చెప్పకూడదు వారికి. అంటే గురుగారు మనల్ని ప్రార్థిస్తున్నారు దీన్ని వినియోగించుకోండి అని. సో ఈరోజు ద్వారకా నివాస్ గురించి ఈరోజు మనం చర్చించుకున్నాం. కరెక్ట్గా ఆ టైంకే బ్రోచర్ రావడంతో ఇది మీకు ఈరోజు అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సో